ఎంతటి స్టార్లైనా తెర వెనుక సామాన్యులే. సెలబ్రిటీలది రిచ్ లైఫ్ అనుకుంటారు చాలా మంది. కానీ వాళ్ళ జీవితాల్లోనూ కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అందుకు నిదర్శనం మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత. నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఆమె బాటలో మరో స్టార్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ గుర్తుందా? ఆ డైలాగ్ చెప్పిన మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఫాహిద్ ఫాజిల్ రియల్ లైఫ్ కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఎంతో డేరింగ్ గా చెప్పారు. ఫాజిల్ కు ఏమైంది? కరోనా కథమైపోయిందనుకుంటే కరోనా తర్వాత ఈ తరంలో కొత్త సమస్యలు హడలెత్తిస్తున్నాయి. సెలబ్రిటీల ద్వారా కొత్త తరహా వ్యాధుల ఉనికి ప్రపంచానికి తెలుస్తుంది. ఫిజికల్ హెల్త్ సమస్యలే కాదు, ఎంతో మంది సెలబ్రిటీస్ మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి పరిణితితో స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. కేరళ స్టార్ పుష్ప ఫేమ్ ఫాజిల్ తనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏడిహెచ్డి ఉందని ప్రకటించారు. లక్షల్లో ఒకరికి వచ్చే మయోసైటిస్ వ్యాధి గురించి ఎవరికీ తెలియదు. సమంత వల్ల మయోసైటిస్ గురించి అందరికీ తెలిసింది. నవ్వుతూ తుళ్ళుతూ అందరినీ కవ్వించే సమంత కన్నీళ్లు పెట్టడం అందరినీ కదిలించింది. మయోసైటిస్ మామూలు వ్యాధి కాదు. మరి మయోసైటిస్ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఒక మాటలో చెప్పాలంటే కండరాల వాతం. ఈ మయోసైటిస్ మన శరీర కండరాలపైనే దాడి చేసి అవి పని చేయకుండా చేస్తాయి. బరువు ఎత్తడానికి కూడా మన శరీరం సహకరించకపోతే అది మధ్య వయస్సు వారికి కనిపిస్తే మయోసైటిస్గా భావించాల్సి ఉంటుంది. సమంత తరహాలోనే ఫాజిల్ కూడా రియల్ ఫైటర్ అనిపించుకున్నారు. కెరియర్ గ్రాఫ్ పీక్స్లో ఉన్న సమయంలో ఆయన సంచలన ప్రకటన చేశారు. కేరళలో ఓ స్కూల్ ఫంక్షన్లో నాకు ఏడిహెచ్డి ఉందన్నారు. నాకు 41 సంవత్సరాల్లోనే డయాగ్నైజ్ కావటం ఆశ్చర్యమేసిందన్నారు. స్థిరంగా కూర్చోవాలన్నా నించోవాలన్నా కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు కోపం, చిరాకు వచ్చేవి. ఇవన్నీ ఏడిహెచ్డి లక్షణాలే. నిపుణుల ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఆందోళన పడాల్సిన పని లేదు. అవగాహన పెంచుకోవాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి అని ఫాహిద్ ఫాజిల్ తెలిపారు.